సో రాజుగారి కంటే ముందు మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారు? లేదండి, అస్సలు నా మైండ్ మీరు కాదు, మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారా అని అడిగా. ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను అసలు ఎంత ప్రేమించడం యాక్సెప్ట్ చేయలేదు. ఆ నిమిషం ఉండే ఎలా ఉంటారో మనకు తెలియదా చెప్పండి. నేను అసలు ఎప్పుడు పట్టించుకునేదాన్ని కాదు. ఓకే, వాళ్ళ పెదవులు ఒకటి చెప్తే వాళ్ళ చూపు ఒకటి చెప్తుంది, అప్పుడే అర్థమైపోతుంది. సో అంటే మీకు అర్థమైపోతుంది ఎవరేంటి అనేది అసలు. ఓకే, సో మీకు పాస్ట్ లవ్ ఏమన్నా ఉందా? పాస్ట్ లవ్ అంటే ఏమంటారు దాన్ని? ఉందంట, లవ్ అనరు దాన్ని. ఇప్పుడు మామూలుగా అమ్మాయిల వెనక్కి తిరగడం అది జరుగుతుంది కదా, అవి జరిగితే ఎవరికైనా ఎవరి లైఫ్ లోనే జరిగేది. అది దాన్ని లవ్ గా పరిగణించడం అనేది నేను ఒప్పుకోను. దాని లవ్ అని పిలవరు. లవ్ కి ఒక విలువ ఉంటది, సాక్రిఫైస్ ఉంటది, లవ్ ఉంటది, అది వేరే ఫీలింగ్ అది. సో ఆ తిరగడాన్ని ఇది లవ్ ని ఒకటి చేయలేం. ఓకే, సో ఏమంటారు అది ఏదో టైప్ టైప్ అది. ఓకే, అంటే మొత్తానికి అయితే మీరు ఏదో బెదిరించో ఏదో చేసి మీరు పెళ్లి అయితే చేసుకున్నారు అంతేనా? ఎవరిని బెదిరించి? బ్లాక్ మెయిల్ చేసి? అలా లేదు, ఫుల్ తన మనస్ఫూర్తిగానే జరిగింది. అది నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, కొంచెమే తాగానులేండి, అప్పటికే తలుపులు కొట్టేసి తీసుకొచ్చేసరి. ఓకే, ఎక్కువ తాగితే ఏమయ్యేదో కానీ కొంచెం వెళ్ళింది. అంటే మీ మీద ఎంత లవ్ ఉంది కదా రాజుగారికి. సో అంటే ఒకవేళ మీరు నో చెప్పిన ఉంటే ఏమైతుండే రాజుగారు? అంటే ఎప్పుడన్నా ఒకసారి ఊహించుకున్నారా మీరు అది? అంటే లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే ఆయన వేరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండే. ఒకవేళ నేను అలాగే గనక లవ్ చేయకుండా కంటిన్యూగా అలా అనుంటే మేబీ ఎవరైనా లీవ్ చేసి వదిలేస్తారు కదా, బాధపడుతూ. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ లవ్ చేసి మోసం చేసి వదిలేస్తే తప్పు. ఓకే, సో అంకిత గారు ఫస్ట్ అబ్బాయి లాగా ఉన్నప్పుడు ఎలా ఉండే? ఏ హీరో లాగా ఉండే? నిజం చెప్పండి. సరే మీరు చెప్పకండి, సో రాజు గారు చెప్తారు. హీరో లాగానా? జస్ట్ అంటే హీరో లుక్ అని ఉండే. అంటే ఇందాక మీరు చూసారు కదా, మీకు ఏమైనా అనిపించిందా? ఏదైనా హీరో విజువల్ ఎట్లా వెళ్ళింది? కనిపించింది నాకు, రాజు గారు లాగా అనిపించారు. నిజమా? అవును, కొంచెం ఫేస్ కట్. మా వారు విరాట్ కోహ్లీలా కనపడతారు. అవును, కొంచెం లుక్ ఉంది. అవును, అదే ఉంది. అవును, కానీ అంటే మీకేమన్నా అనిపించిందా? ఎవరి లుక్ లాగా అనిపించింది అంకిత గారి ఫోటో చూస్తే? అబ్బాయి లాగా? నాకు హీరో లుక్ లో నాకు వేరే వాళ్ళతో కంపారిజన్ రాలేదు. హీరోయిన్ లుక్ వచ్చిందా ఏంది? లేదు, నేను ఎప్పుడు చూసానో తెలుసు ఆ ఫోటో. నాకు తెలుసు ఆయన అసలు ఆ ఫోటో ఒకప్పుడు ఇక్కడ ఉండే, అది నార్మల్. అసలు వద్దు ఆ ఫోటో, నేను చూడను. ఓకే, నాకు ఇష్టం లేదు అలాంటిది, నేను చూడను. నేను ఎలా చూశాను, నన్ను ఒక అమ్మాయిగా చూశారు ఆయన. ఆయన తాట అట్లనే ఉంటది. ఆ ఫోటో అప్పుడు అక్కడ పెట్టడానికి అక్కడ కారణమైంది. ఓకే, అంటే తీపిచ్చేసిండు. కొద్ది రోజులు దాన్ని రివర్స్ కూడా చేసి పెట్టా ఆ ఫోటోని, మళ్ళీ తిప్పారు దాన్ని. ఓకే, అయితే అబ్బాయి నుంచి అమ్మాయిగా చేంజ్ అవ్వాలంటే చాలా కష్టం, అవునా? ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు మీరు? నేనైతే ఫస్ట్ ఒక వివక్షత అనేది మనం ఎదుర్కొంటామని మనం ఫస్ట్ పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఫ్యామిలీ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ చేయాలి. ఇంకా ట్రాన్స్ కమ్యూనిటీతోనే బ్రతకాలి, అది మైండ్లో పెట్టుకోవాలి. ఇంకొకటి, డబ్బు కోసం అయితే మేము అసలు ఆ మైండ్ సెట్తో రాము. మేము నార్మల్గా ఒక అమ్మాయిగా మారాలి, మేము ఇది అని తెలుసుకుని అందరినీ దూరం చేసుకుని కమ్యూనిటీలో రావడము, గ్యాదర్ అవడము. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా అందరూ వదిలేసిన తర్వాత మన దగ్గర ఏముంటది, భిక్షాటన చేసుకోవాలి. ఫస్ట్ భిక్షాటన తర్వాత మీకు ఇంకా ఆప్షనల్గా అన్నీ ఇస్తారు, సెక్స్ వర్క్ ఇలా అన్నీ ఉంటాయి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. అంటే మీకు ఆప్షనల్ గా ఇస్తారా? అంటే నువ్వు అంటే ఎవరు ఫోర్స్ చేయరు నాన్న, మనకుండే వృత్తులు ఇవి, మనం ఇవి తప్ప మనం ఏమి చేయలేం. మీ ఇష్టం, మీరు చేయగలను, మీరు ఉండగలను. మేము అమ్మాయిగా మారాలి అనుకుంటే మనకి ఈ ఆప్షన్సే ఉన్నాయి. లేదు మేము లైఫ్లో జాబ్ చేసుకుని బ్రతకాలనుకుంటే మీ ఇష్టం అని చెప్తారు. ఓకే, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. నేను బెగ్గింగ్కే వెళ్ళాను. అంటే మీ దాంట్లో బెగ్గింగ్ వెళ్ళే వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తారు, సెక్స్ వర్క్ వెళ్ళే వాళ్ళు సెక్స్ వర్క్ వెళ్తారు. ఇంకేముంటాయి వర్క్ సార్? షాప్ ఓపెనింగ్స్, ఈ 3. ఇంకేమైనా ఉంటాయా? అంతే. సో అంటే మీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది కదా. సో వాళ్ళని ఎప్పుడైనా మీరు అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్తారు వాళ్ళు మీకు? అంటే అది వద్దు అని చెప్పారా? లేదు, యాక్చువల్లీ MBA అయిపోయింది కాబట్టి
నాతో ఏం చెప్పారంటే జాబ్కి నేను ట్రై చేశా. ఇక్కడ గచ్చిబౌలిలో అప్పట్లో లేడీస్ కి సంబంధించి జాబ్స్ గురించి అని చెప్పి ట్రాన్స్ఫర్ కూడా తీసుకున్నారంటే కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాము. ఆ జీతం వచ్చి 7,000 అట్లా ఉంటది. ఆ 7,000కి నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఒక ఫ్యామిలీతో కలిసి ఉండే నేనైతే ఆ 7,000కి నేను బ్రతకగలను. ఆ 7,000లో నేను బ్రతకలేను. నేను ఇటు సర్జరీలు చేయించుకోవాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, హార్మోన్స్ తీసుకోవాలి, థెరపీస్ తీసుకోవాలి, అన్నీ ఉంటాయి మాకు. ఇవన్నిటి మీద 7,000కి నాకు అవ్వదు కదా. రెంట్ ఎక్కడ కట్టుకోవాలి? నేను ఈ వర్షంలో వెళ్తానంటే ఆ 7,000కి ఎక్కడ రెంట్కి ఇస్తారు? ఇంక నేను ఏం చెయ్యాలి? ఆప్షనల్గా నాకు అవ్వద్దు. సో నేను బెగ్గింగ్కి వెళ్తాను, నేను ఎంతో కొంత తెచ్చుకుంటాను. అలా నేను బెగ్గింగ్కి అయితే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని డోర్లు మూసేసుకున్న తర్వాత ఈ వేనే మేము వెళ్తాం. కావాలని అయితే ఆ వేకి అసలు వెళ్ళాలనుకోం. సో మీరు బెగ్గింగ్ వెళ్ళినప్పుడు ఎంత సంపాదిస్తుండే మీరు రోజుకి? అడుగుతున్నా, చెప్పండి. అంటే చేసేదాన్ని హౌస్ ఓపెనింగ్స్ కి చెప్తాను చూడండి, మీరు అడిగారు కాబట్టి లాజిక్ గా. నేను డైలీ ఒకప్పుడు వెళ్ళినప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లెగిసి 9-9:30కి నా లైఫ్ని స్టార్ట్ చేస్తే నేను నైట్ 6కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వైన్ షాపులు కూడా అడుక్కునేదాన్ని. అంటే 10 రూపాయలే కానీ 5 రూపాయలే కానీ ప్రతి రూపాయి పోగేసి ఒకరోజు 1,000 వస్తుంది, ఒకరోజు 2,000 వస్తుంది, ఒకరోజు 3,000 వస్తుంది. దీనికి కౌంట్ అనేది ఉండదు. ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటది కదా. ఆ వచ్చిన రూపాయిని నేను చిట్టీల రూపంలో దాచుకుని చిట్టీలు వేస్తూ నేను తినక కష్టపడి ఏదైనా ఓపెనింగ్ ఉంటే వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 10 రూపాయలు ఇవ్వని 10,000 ఇవ్వని, అది కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుని వాళ్ళకి బ్లెస్ చేసి వచ్చిన డబ్బులు అన్నీ. ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చిన యూట్యూబ్ డబ్బులు ఇవి యాడ్ చేశాను అంతే. ఓకే. నేను చిట్టీలు వెయ్యగా దాచుకున్న డబ్బులు ప్రతిదీ దాయగా చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదిస్తున్నారు? నెలకి ఎన్ని లక్షలు వస్తున్నాయి? నిజం చెప్పండి. నేను ఇప్పటి వరకు మా ఛానల్లో కూడా రివీల్ చేయలేదు. ఓకే. మీ ఇష్టం, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటలేదు. లక్షలు అయితే వస్తున్నాయి కదా? వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి. అవునా? సో మిలియన్లు పోతున్నాయి అంట. కదా అంతగానం? అంటే 1.5కి మధ్యలో ఉంది. లక్షలే కదా మరి. అదే ఇంకా లక్ష కంటే ఎక్కువ వస్తుందంట. 1,50,000 1,70,000 అంతే. కానీ అది మీరు కష్టపడుతున్నారు. సో మీ ఇంట్లో మీరు కష్టపడి మీరు చేసుకుంటారు కాబట్టి అది వేరే వాళ్ళ డబ్బే ఏం కాదు, మీ డబ్బే. సో చెప్పుకోవచ్చు ధైర్యంగా సంపాదించినంత. ఎవరు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర గుంజుకొని వెళ్ళారు కదా, అంతే కదా? అంతేలేండి. 1.7 1.8 అట్లా వస్తుంది. ఓకే. సో రాజు గారికి నెల శాలరీ ఎంత వస్తుంది? ఈయనకి 3 వస్తుంది అండి. 3L. 2.5 వచ్చాయి పాత దాంట్లో, ఓకే. ఇప్పుడు 3 దాకా వస్తుంది కొత్త దాంట్లో. ఓకే. భర్తలో సగం భార్య. సో అంత సంపాదిస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ వల్ల, అంతేనా? సో కెమెరామ్యాన్ ఎవరు మీకు? మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే ఎవరైనా అసలు? సాయి అండి. ఓకే. మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో మాతోనే ఉంటాడు తను. ఏడుస్తుండే అనుకుంటున్నా? లేదు, ఓకే. మాతోనే ఉంటాడు. ఒక అబ్బాయి. మేము ఎలా అంటే ఇంకా పెంచుకోవట్లేదు కాబట్టి తను ఉన్నంత వరకు, తనకి జాబ్ వచ్చే వరకు మాతోనే ఉంటానని ఉంటాడనమాట. ఫ్యామిలీ పర్సన్ అంతే.